అంటే అప్పుడు వాళ్ళు వేసిందాను కదా దాన్ని మచ్చ చూడండి బయటికి వేసేయాలి దేవుడు అలాగే సంచిలోకి ఎక్కించి ఆ సంచి ఉంది ఎక్కేస్తుంది ఇంకా ఉన్నాయంటావా లోపలికి వెళ్ళాలి బాటిల్ ఎక్కిద్దాం అయితే ఓపెన్ చేసేయాలి వెళ్ళిపోతుంది దాంతో పాటు హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ ఫామ్లో ఉన్న అన్ని పళ్ళ మొక్కల పత్రి కూడా మనం వినాయక చవితి కోసం కలెక్ట్ చేసుకుంటాం. మామూలుగా 21 పత్రిలు దారి పొడుగునా కోసుకుంటూ వచ్చి వీడియో చేసేదాన్ని కదా. ఈ సంవత్సరం అలా కాకుండా అవి కూడా ఒకసారి మెన్షన్ చేస్తానండి. మన గార్డెన్లోవే ఇక్కడ ఏమేమి దొరుకుతున్నాయో అవన్నీ సరదాగా కట్ చేసుకుని అన్నీ పట్టుకెళ్ళి నేను మా చుట్టుపక్కల మా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తాను. అండ్ అవి కాకుండా మన నేతి బీరకాయలు తడిచిపోయి వర్షాలకి పాడైపోతున్నాయి, కలర్ అది తేడా వచ్చేస్తుందండి, నలుపు వచ్చేస్తున్నాయి అన్నమాట, బూజు పట్టినట్టు. సో అవి కూడా హార్వెస్ట్ చేసేస్తాం. సో ఇవాళ వీడియోలో అవన్నీ చూదురుగాను. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. పైన కనపడుతున్నాయి కదండి నేతి బీరకాయలు. అవి లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు, వర్షాలకి పాడైపోతున్నాయి, కలర్ అది తేడా వస్తుందని. సో అవి తినడానికి కాకుండా ఓన్లీ స్పాంజెస్ కోసమే పైకి ఎక్కించాను నేను. ఓకే, సో ఇవాళ ఇవన్నీ కూడా కోసేద్దామండి. కోసేసి కొంచెం మెచ్యూర్ అయినవి కూడా ఒక మాదిరిగా తీసేసి నీళ్ళలో ఆరబెట్టుకుంటే యూజ్ అవుతాయి. లేకపోతే ఇంకా మళ్ళీ తుఫాన్ ఉందంటున్నారు కదా. ఇదిగోండి, ఇలాగా చెట్ల మీద ఎక్కించేద్దాం అని నేను ఫామ్ కొన్నప్పటి నుంచి అనుకుంటున్నాను. ఇది మాత్రం వేరేవి వానపకాయలు అవి ఎక్కినాయి, కానీ అక్కడ ఒక చెట్టు మీద వెనకాల ఒక వేప చెట్టు మీద ట్రై చేసాం, అవలా. ఇది దాని అంతటా అదే వెళ్ళిందన్నమాట. లాగితే అయిపోద్దేమో దేవుడు. పీస్ అంతా కొట్టేస్తున్నాయి బుడతలు. ఓకే, సో ఇలాగా వేస్ట్ అయిపోతుంది. ఇది లాస్ట్ వీక్ నేను తీసి పెట్టాను. ఇవి గింజల కోసం అనుకుంటా, చూడండి అలా కొట్టేసినాయో. విత్తనాల కోసమే, చూడండి ఎలా తినేస్తున్నాయో. ఈ పని అంటే మళ్ళీ మొత్తం అన్నీ అయ్యే మొక్కలు అయిపోతాయి. ఆ మొక్కలు ఎక్కువ వద్దు మనకి, ఎందుకంటే మొత్తం అంతా ఆక్యుపై చేసేస్తాయి. అవి కుకింగ్ అట్లా ఆగుదాం. నేను వస్తున్నాను, ఎందుకు తిరుగుతున్నావు? పద. పడిపోతున్నాయి కదండి. ఇగో నలుపు వచ్చినాయి, వర్షంలో తడిస్తే పోతాయి.
మొన్న ఏమో తయారవ్వలేదని వదిలేసాం అనవసరంగా. ఈ కలర్ తేడా వచ్చినా మనకి పర్పస్ అయితే మాత్రం సాల్వ్ చేస్తాయండి. కాకపోతే చూడటానికి అందంగా ఉంటాయి. తలుపు కొడుతుందా చెప్తాను, బయటికి వెళ్ళకూడదు సాకు. ఇట లాగేద్దాం, లేకపోతే లాగదాం. లేదు గట్టిగా ఉంది, అందుకే రాలేదు నీకు. ఇది ఇది ఇంకా కొంచెం పచ్చిగా ఉంది కాబట్టి ఇది తెల్లగానే ఉంటుంది. చాకి బయటికి వెళ్ళకూడదు, నో. ఇదిగో ఇక్కడ కలర్ తేడా వచ్చింది. ఇది పెడదాం. ఇంకొక బ్యాచ్ ఉంటాయండి, ఈ వర్షాలు అయినాక ఎండుతాయి కదా, అప్పుడు మంచి వస్తాయేమో చూద్దాం. ఈ ఇయర్ ఎక్కడ పడితే అక్కడ ఆగి దారి పొడుగున అన్ని కలెక్ట్ చేసే వీడియో ఒకటి ఎవ్రీ ఇయర్ పెడుతుంటాను కదండి. ఈ ఇయర్ తీయలేదు. తో పాటు ఇంకా మన గార్డెన్లో ఉన్న ఫ్రూట్ ట్రీస్ కొమ్మలన్నీ కూడా కోసుకుని వినాయక చవితికి దేవుడికి మనం పూజ చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం ఎక్కువే కోసుకెళ్తాను, సో దట్ ఎవరికైనా ఇవ్వచ్చు కూడా. ఓకే, ఇదిగోండి ద్రాక్ష. నేను మామూలుగా ఏమేమి వెరైటీస్ ఉన్నాయో మీకు చూపిస్తాను, ఇంకా ఎక్కువ క్వాంటిటీ మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు ఎవరితో ఉన్నా కోయించుకుని వెళ్తాం. మల్బరీస్ అండి, మల్బరీ ఏంటి పూలా? థ్యాంక్ యూ. మన పూలేనా? అలా అక్కడ ఉన్నాయా? ఓకే. స్టార్ ఫ్రూట్స్ అండి, స్టార్ ఫ్రూట్ కొమ్మలు. లీచీ అండి. ఓకే, ఇక్కడ నీడ వచ్చేస్తుంది, కాకపోతే చిగురులు అవి బాగా వస్తున్నాయి, చూడాలి. ఇది నిమ్మ అండి, నిమ్మ ఒకటి ఉంది, బత్తాయి ఉంది. ఇప్పటికి వరకు ఫ్లారింగ్ లేదు, ఏమీ లేదు. సో ఏదేదో సరిగ్గా తెలీదు.
ఓకే, ఉసిరి చెట్టు, ఉసిరి కొమ్మలు, మామిడి కొమ్మలు యాక్చువల్లీ అక్కడే కోద్దాము. ఇక్కడ కాయలు కోద్దాం మనం ఎలాడ తీసుకుంటానికి. ఈ కాయలు పాలి కట్టుకుంటానికి మామిడికాయలు. ఓకే, 2 మామిడాకులు, పనస ఆకులండి, పనస ఆకులతో కుడుములు కూడా చేసుకుంటారు కొంతమంది. మేము మామూలుగానే చేస్తాము. ఇంకో 4-5 కొమ్మలు కొడతాం. ఓకే, ఉసిరి కొమ్మ, ఇది మామూలు చిన్న ఉసిరికాయలు ఆకులు. ఈ కాయలు కాసిందండి, మీకు వీడియోలో చూపించలేదు కానీ కాపు అయితే వచ్చింది. మేము ఆ రోజు హార్వెస్ట్ వీడియో చేయలేదు, వేరే వీడియో చేసాము. చూపిద్దాం అనుకున్నా, చీకటి పడిపోయింది, కోసు తినేసాం. అవకాడో, తడిసిపోతున్నాను. వర్షం పడింది ఇప్పుడే, వర్షం పడి ఆగింది. జామ కాయలు కూడా ఉన్నాయండి. ఇందాకటిది నిమ్మండి, ఇది బత్తాయి. కాకపోతే నీడొచ్చేసింది, మరి ఇది ఎప్పుడు కాస్తుందో ఏమో. చెట్లు మనం వేసినప్పుడే హెల్దీగా లేవు యాక్చువల్లీ. దానిమ్మ అండి, రేగి చెట్టు కొట్టేసాము. రేగి చెట్టు బోల్డ్ ప్లేస్ ఆక్యుపై చేసేస్తుందని ఆ మధ్యలో మడిలోది తీసేసామండి. దానిమ్మ మనకి ఆ 21 పత్రాల్లో ఒక పత్రి ఇది. ఇది వెలగ చెట్టు, వెలక్కాయలు. ఆ మధ్యన పూత పూసిందండి, కానీ కాయ తయారవ్వలేదు. ఓకే, ఇది వెలగ చెట్టు. వెలక్కాయలు ఇష్టం స్వామికి, కాయలు కడతాం కదా, సో ఆకు కూడా. ఎర్రజామ అండి, ఈ ఆకులు కూడా కోద్దాం. తర్వాత
ఇవి చెరుకు గెళ్ళు లేవు, ఎందుకంటే మొన్న మనం హార్వెస్ట్ చేస్తాము. అటు ఇటు కట్టడానికి నేను కొమ్మలే కోస్తున్నాను. చెరుకు ఓకే. ఇది ఫిగ్. ఇవి స్వీట్ లెమన్ అండి. కాయలతో ఉన్నది కోద్దాం, కట్టడానికి అందంగా ఉంటుంది. ఇది పీనట్ బటర్ అండి. ఇవి కూడా కడదాం. ఇది నేను కాయలతోనే కోసేస్తున్నాను. ఓకే, ఇదిగోండి కాయలతో ఉన్నాయి. దేవుడికి పాలు వెళ్ళి కడితే అందంగా ఉంటాయి కదా. ఇదిగోండి, నేను మొన్న అంతా పండలేదు అన్నాను కదా, ఇదిగోండి ఇది పండింది. ఓకే, ఇదిగోండి ఇలా ఉంది. వావ్, నిజంగానే మెత్తగా చాలా బాగుంది. నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఓకే, మరీ స్వీట్ లేదండి, కొంచెం చప్పగానే ఉంది. బట్ యూనిక్ టేస్ట్, దాని టేస్ట్ దానికే ఉంది. దేంతో కంపారిజన్ లేదు. నేను డిస్క్రైబ్ కూడా చేయలేకపోతున్నాను. చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ కలర్వి కోసి మనం పక్కన పెడితే పండుతి మాది కోసి పెట్టుకో, పక్షులు ఉంచట్లేదు కదా అని కామెంట్ చేశారు మన ఫాలోవర్స్, కమలా ఆంటీ. ఓకే, సో ఇవి కూడా కోసేసి మళ్ళీ ఫామ్కి వచ్చేటప్పటికి ఉంటాయో ఉండవని. ఓకే, డార్క్ ఆరెంజ్గా ఇది కొంచెం బాగా వచ్చింది కాబట్టి కోద్దాం. ఇవి కూడా కోస్తాను. ఇంకా ఇది తయారైంది. ఓకే, కొన్ని ఉంచానండి, చెట్టుకి ఉన్నాయి కూడా కొన్ని. అయ్యో, సో అవి పండనిద్దాము. ఎందుకోండి. ఓకే, అప్పటికి ఎల్లుండి కదా, అప్పటికి పండుతాయేమో. ఇవి కూడా పెడదాం. ఇవి సీతాఫలం, ఈ ఆకులు కూడా కోద్దాం. కాయలు కూడా కొట్టేస్తున్నాయని చెప్పాను కదా, పచ్చికాయలు అయితే ఉన్నాయి, అవి కూడా కట్టచ్చు. సీతాఫలం, అరిటాకు కూడా కోద్దామండి. అది మరి పైన ఉంది. ఇంకేం ఇవి రామాఫలం అండి. రామాఫలమో లక్ష్మణ ఫలమో తెలీదు. కాయ అయితే కాయలేదు.
అరిటాకు, ఇది రామాఫలం అండి. ఇది రామాఫలం, అది లక్ష్మణ ఫలం. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తానండి, పసుపు పువ్వు. ఇవి ఫస్ట్ ఇయర్లో మనం పెట్టినప్పుడు ఈ ప్యాచ్లో కూడా పసుపు పెట్టామండి. లాస్ట్ ఇయర్ కూడా కొన్ని హార్వెస్ట్ చేసాము. ఓకే, సో మన గార్డెన్లో పసుపు పుయ్యటం ఇదే ఫస్ట్ టైం. సాకి నువ్వు చూసేలా తూరిపోయావు, లేకు అదిగోండి మంచి వాసన వస్తుంది. ఓకే, సో ఇది ఇంచుమించు లాస్ట్ ఇయర్ కాక బిఫోర్ అంటే ఇది 2 years కంప్లీటెడ్ అండి. ఇది 3rd year మాట వెళ్తుంది. సో మెచ్యూర్డ్ రైజోమ్స్కి ఫ్లవరింగ్ వస్తుందండి. చూసారా ఎంత అందంగా ఉందో. ఓకే, చూసావా పువ్వు, చూసావా పువ్వు పూసింది. ఓకే, వినాయకుడికి పెడదామండి. మొదటి పండగ పువ్వుతో, పసుపు పువ్వుతో మొదలు పెడదాం. మనకి బాగా రేర్ కదా, స్పెషల్గా అనిపిస్తుంది మాట ఇలాంటివి. ఉండండి ఒక్క నిమిషం. ఇలా ఇదిగోండి. లిల్లీ పూలు ఇదిగోండి. ఇది వావిల ఆకు అంటాం కదా, ఇది వినాయక పత్రిలో ఉంటుంది. పువ్వులు చూడండి. ఓకే, ఇవి మెయిన్గా మనకి బాడీ పెయిన్స్ అది వచ్చినప్పుడు ఇవి స్నానం చేసే వేడి నీళ్ళల్లో వేసుకుంటే చాలా రిలీఫ్ ఉంటుందండి. బాగా పెరిగిపోయిందని ఫోన్ చేస్తున్నాం. వర్షాలు ఎక్కువైపోయింది కదా, నీడ వచ్చేస్తుంది మొక్కలకి. సో ఇది వావిలాకు. ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి, ఆకులు కూడా అందంగా ఉంటాయి. ఓకే, సో ఇదండి వాళ్ళ వీడియో. మన ఫామ్లో ఉన్న పళ్ళ మొక్కలన్నీ లైక్ మామూలుగా బయట నుండి కొనుక్కున్నప్పుడు అన్ని పళ్ళ మొక్కలు, పళ్ళ ఆకులు, కాయలతో పాటు కొమ్మలు కడతాం కదా, దేవుడి పత్రి కింద వాడతాము. మనకి నామాలు మంత్రాల్లో ఉంటాయి. అవి యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ దారి పొడుగునా కోసుకుంటూ మనం వీడియో చేసేదాన్ని. ఈ ఇయర్ ఏంటంటే ఆల్రెడీ చేశాను కదా, సో మన గార్డెన్లోవే కలెక్ట్ చేసుకుని సరదాగా మీకు చూపించాను అనమాట. అవి కూడా నేను కలెక్ట్ చేస్తాను. ఓకే, ఇది ఇవాళ వీడియో. అండ్ ఇవి చూసారు కదా, నేతి బీరకాయలు పాడైపోతున్నాయి అని అవన్నీ కోయించేసాను. ఒక పక్కన పెడితే ఆరినాక వీలైతే ఈ తొక్కలు తీసేసి ఉంచుతానండి. ఆరినాక అవన్నీ మనం స్పాంజిల్ కింద చేసుకుని ఎవరికన్నా ఇవ్వచ్చు. మంచి స్క్రబ్ అండి, బాడీ స్క్రబ్ కింద పనిచేస్తుంది. ఓకే, మిగిలినవి కోసినప్పుడు ఇది అసలు ఎలా యూజ్ చేయాలో ఏంటో అది ఇంకొక డెడికేటెడ్ వీడియోలో చూపిస్తాను. ఓకే, సో ఇది ఇవాళ వీడియో. అన్ని రకాల పళ్ళు దగ్గర ఒక 20 ఉంటాయండి. మొత్తం మీద 20 రకాలు ఉంటాయి. అండ్ పీనట్ బటర్ ఫ్రూట్స్, తర్వాత పసుపు పువ్వు కొన్ని దొరికినాయి కదా కాయలతో పాటు, అవి కూడా హ్యాంగ్ చేసుకుంటా. ఇక్కడ మొక్కజొన్న ఉంది కదండి, పక్క చేలో తెప్పించాను. ఒక బస్తా తెప్పించాను, 100 రూపాయలకు చాలా ఇచ్చారు. సో ఇవి కూడా నేను ఆకులతో పాటు తలా 4 2 ఎన్నో కొన్ని పంచి పెట్టుకోవచ్చు. ఓకే, ఇవి కూడా కడతాం కదా. ఇది ఇవాళ వీడియో అండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెన్. లోకా సంస్థ సుఖినో భవంతు. దీనికి చికెన్ ఉందా ఇవాళ మాకు ఉంది.